అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రతీస్ వెల్పుల కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పాల తాలికల పాయసం అండి. మనము వినాయక చవితి రోజున వినాయకుడికి పెట్టే నైవేద్యాల్లో పాల తాలికల పాయసం అనేది చాలా శ్రేష్టమైనదండి. ఈ పాల తాలికల పాయసాన్ని నైవేద్యంగానే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు పాల తాలికల ప్రసాదము ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఈ గ్లాస్తో వేసుకున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని అందులోకి ఈ స్పూన్తో ఒక స్పూన్ బెల్లము, అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను. మనము ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అన్నీ అవే గ్లాస్తో కొలత తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. పూర్తిగా మరిగించుకోవడం అలా ఏం అవసరం లేదండి. బెల్లం కరిగి ఈ విధంగా మనకు ఒకసారి పొంగొచ్చినప్పుడు ఇందులో ఇందాక గ్లాస్ చూపించా చూడండి, నీళ్ళు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో ఒక 1/4 గ్లాసు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అండి, అలాగే 1 స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి. అలా వేసుకోవడం వలన తాలికలు అనేటివి విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు పిండి కొంచెం కొంచెంగా నీళ్ళల్లో వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకుని కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎమ్మడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి మొత్తం నీళ్ళల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అంతా దగ్గరికి అయ్యి మనకు ఒక ముద్దలాగా తయారైపోయింది కదా, ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది వేడిగా ఉంటుందండి కాబట్టి దీన్ని కాసేపు మూత పెట్టి చల్లగా అయిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక చూపించిన గ్లాస్తోనే ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. చూడండి, బెల్లం కరిగింది కదా, బెల్లం నీళ్ళలో ఒక 2 నిమిషాలు మనం సిమ్లో పెట్టి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాకం అలా ఏం అవసరం లేదండి, కరిగించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలానే పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక పిండి మనము తయారు చేసుకున్నాం కదండి, దాన్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఇలా పిండి మనకి చేతికి అవుతుంది కదా, ఇప్పుడు కొంచెం నెయ్యి చేతికి రాసుకొని చపాతీ పిండిని మనం ఎలా అయితే కలుపుకుంటామో ఈ విధంగా బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి ఈ విధంగా మెత్తగా బాగా కలుపుకోవాలండి. అప్పుడే తాలికలు అనేటివి మనకు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా తాలికలు రెడీ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు, కొంచెం పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు అండి. నేను కొంచెం పెద్దవే చేస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పిండి మాత్రం బాగా మెత్తగా కలుపుకోవాలండి. అప్పుడే పాలలో వేసి ఉడికించుకున్నప్పుడు ఇవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చేసుకున్న ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 1 టీ స్పూను బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ముద్దలు లేకుండా ఈ విధంగా నీట్గా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. మీరు కొలత ప్రకారం కావాలంటే మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో పిండి, అదే గ్లాస్తో ఒక 4-5 గ్లాసులు పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ మొత్తం పాలే తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకాక మనం దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి ఉట్టి పాలతో చేస్తే బాగుంటుంది. పాలు ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు, అంటే పాలు మరిగినప్పుడు ఇంకా మనం చేసి పెట్టుకున్నాం చూడండి తాలికలు, వాటిని ఇలా పాలలో వేసేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా వేసుకోవాలండి, లేదంటే అన్నీ ఒకటే చోట పడిపోతాయి. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం గరిటెతో అస్సలు కదపకూడదు. పైన కనుక ఇలా వస్తే కొంచెం గరిటెతో ఇలా లోపలికి అనుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కొంచెం బాయిల్ చేసుకోవాలి. చూడండి, పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దీనిపైన ఒక మూత ఈ విధంగా కొంచెం పక్కకు పెట్టుకోవాలండి. పూర్తి మూత వేసేసినామనుకో పాలు కిందికి పొంగిపోతాయి. ఒక 5 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టి తాలికల్ని ఉడికించుకోవాలి. మీరు ఇంకా చిన్న సైజ్ చేసుకునే వాడితే ఒక 3 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. నేను కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నా కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయాయండి. తాలికలు ఉడికాయో లేదో చూసుకుందాము. చాలా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇలా ఒకటి ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గిన్నెలో
బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా వాటర్, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం చిక్కబడి మనకు టేస్ట్ అయితే బాగుంటుందండి. బియ్యం పిండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక్కసారి విధంగా కలుపుకొని మళ్ళీ ఇందాకలాగా మూత పెట్టేసుకొని సిమ్లో మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత అనేది పూర్తిగా వేయకండి, ఎందుకంటే పాలని కింద పొంగిపోతాయి. చూడండి, ఒక 3 మినిట్స్ అయిపోయాయి. తాలికలు మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మనం ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటాయి. తాలికలు ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బెల్లము ఇప్పుడే వేసుకుంటే పాలు విరిగినట్లుగా అయిపోతాయండి, కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక 4-5 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఎండు కొబ్బరి, అలాగే మీరు ఏవి నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. ఇవి వేగేలోపు ఇప్పుడు పాలు కొంచెం చల్లగా అయిపోయాయి. ఇందులోకి ఇందాక మనం బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ పాకం ఇందులో వేసేసుకోవాలి. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే అందులో ఏమైనా పుల్లలు, ఇసుక ఏమైనా ఉన్నా కూడా నీట్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు వదిలేయాలండి, ఎమ్మడే కలపకూడదు. ఎందుకంటే బెల్లము పాలు కలవడం వలన ఒక్కొక్కసారి విరిగిపోతుంటాయి, కాబట్టి కొంచెం ఒక 5 నిమిషాలు అలా ఆగిన తర్వాత అప్పుడు ఇలా కలుపుకొని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చండి. ఇంతేనండి, పాల తాలికల పాయసం రెడీ. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.